అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈరోజు వీడియోలోని ముఖ్య అంశము నోటీసులు అనేక రకాలుగా ఉంటాయి. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుంటాయి, కోర్టు నుంచి వస్తుంటాయి, అడ్వకేట్స్ నుంచి కూడా వస్తుంటాయి. వీటన్నిటికీ ఎలా స్పందించాలి, ఎలా రిప్లై ఇవ్వాలనే విషయాలు తెలుసుకుందాం. ఇది కేవలం సామాన్యుల అవగాహన కోసం మాత్రమే. మీ సమస్యలకు, వివాదాలకు లీగల్ ప్రొఫెషనల్స్ని సంప్రదించండి. కోర్టు నుండి నోటీసులు వస్తే మరియు లాయర్స్ నుండి నోటీసులు వస్తే ఎలా రిప్లై ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగా 2 రకాల న్యాయస్థానాలు ఉంటాయి. ఒకటి సివిల్ కోర్టులు, 2 క్రిమినల్ కోర్టులు. సివిల్ న్యాయస్థానాలు సివిల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా సివిల్ వివాదాలకు సంబంధించిన అంశాలకు కోర్టు వారి దృష్టికి వచ్చినప్పుడు సిపిసి ప్రకారం నోటీసులు పంపిస్తాయి. క్రిమినల్ కోర్టులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనగా ఇప్పుడు మారినటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారము ఎవరైనా నేరారోపణ పొందిన వ్యక్తికి నోటీసులు పంపిస్తుంటారు. నోటీసులను లా పరిభాషలో సమన్స్ అని పిలుస్తారు. దానిలో ఎవరి మీద అయితే ఆరోపణ వచ్చిందో అతని పూర్తి పేరు, అతని తండ్రి పేరు, కోర్టుకి ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి తెలియపరుస్తారు. ఏదైనా కోర్టు నుండి లేదా అడ్వకేట్ నుండి నోటీసు వస్తే ఆ అడ్వకేట్కి రిప్లై ఇవ్వడం చేయాలి. అది కూడా ఒక అడ్వకేట్ని సంప్రదించి రిప్లై ఇవ్వాలి. ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులలో, ఎన్ఐ యాక్టులలో నోటీసులు పంపిస్తుంటారు. కోర్టు వారు పంపించే నోటీసులలో ఖచ్చితంగా వారు సూచించిన తేదీకి కోర్టుకి హాజరు కావాలి. సివిల్ కేసులలో నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. అదే క్రిమినల్ కేసులలో అయితే కోర్టు గుమస్తా ద్వారా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ నోటీసులు పంపించడం జరుగుతుంటుంది సహజంగా. కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా వివాదంలో చిక్కుకున్నప్పుడు వారికి కూడా నోటీసులు వారి ఆఫీసుకు పంపించబడతాయి. సివిల్ కేసులకు సంబంధించినటువంటి నోటీసులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ వ్యక్తి హాజరు కాలేనప్పుడు అడ్వకేట్ నియమించుకొని కూడా నోటీస్కి రిప్లై పంపించవచ్చు. కనుక తప్పనిసరిగా కోర్టు నోటీసులకు, వివాదాలకు సంబంధించి రిప్లై ఇవ్వటం వలన కోర్టు వారిని గౌరవించినట్లుగా, కోర్టు ధిక్కరణ లేని విధంగా ఉంటుంది. మీ వివాదాన్ని పరిష్కరించే వీలుంటుంది. లేని పక్షంలో కోర్టు వారు నేర స్వభావాన్ని, తీవ్రతను బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా రిప్లై ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా షేర్ చేసి అవగాహన కలిగించండి. మరో వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.